హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు టీసాట్ క్లాసెస్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా ముఖ్యంగా వచ్చేటువంటి సబ్జెక్ట్ ఏంటి అంటే సోషల్ ఎక్స్క్లూజన్. దీన్ని తెలుగులో సామాజిక వెలి బహిష్కరణ అనేటువంటి టాపిక్లో మనకి చాలా ఎక్కువగా ప్రశ్నలు వస్తూ ఉంటాయండి. కాబట్టి అభ్యర్థులకు ఈ అంశం మీద అవగాహన తీసుకురావడం అనేటువంటిది చాలా ముఖ్యం. కాబట్టి దీని గురించి కనుక సామాజిక వెలి బహిష్కరణ అనేటువంటిది సమాజంలో ఎన్ని రకాలుగా జరుగుతుంది అనేటువంటిది మనం చూసినట్లయితే దాని మీద అవగాహన అభ్యర్థులకు బాగా వస్తుంది. తర్వాత మీకు ఎగ్జామ్స్లో కూడా రాయడానికి అవకాశం ఉంటుందండి. వెలి అంటే ఏంటి అంటే సమాజంలో కొంతమంది వ్యక్తుల్ని కానీ, వర్గాల వారిని కానీ, కులాల వారిని కానీ, సమూహాలను కానీ, సముదాయాలను కానీ వారి యొక్క సమాన అవకాశాలకి, హక్కులకి దూరం చేసి వాళ్ళని దూరంగా సమాజానికి దూరంగా ఉంచినట్లయితే దాన్ని వెలి లేదా బహిష్కరణ, సోషల్ ఎక్స్క్లూజన్, సోషల్లీ ఎక్స్క్లూడెడ్ పీపుల్ అని చెప్పేసి మనం చెప్తామండి. అంటే అణగారిన వర్గాల వారు, తాడిత పీడిత వర్గాల వారు, హక్కులు కోల్పోయినటువంటి వారు, సమానత్వం కోల్పోయినటువంటి వారు ఎవరు వీళ్ళు అంటే లింగపరంగా కనుక చూసుకున్నట్లయితే మనకి మహిళలు, ట్రాన్స్జెండర్లు. అలాగే కులపరంగా కనుక చూసినట్లయితే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు. అలాగే మనకి ప్రాంతీయ పరంగానో ఇతర పరంగానో మనం చూసినట్లయితే లేదా శారీరక అవకాశాల పరంగా మనం చూసినట్లయితే వికలాంగులు, వృద్ధులు, లేదా ప్రాంతీయ పరంగా చూస్తే కనుక తెగలు, ఇవన్నీ కూడా వీళ్ళందరూ కూడా అణగారిన వర్గాల కింద మనకి వస్తారు. వీళ్ళందరూ కూడా సమాజంలో సమాన అవకాశాలు కోల్పోతున్నారు, హక్కుల్ని కోల్పోతున్నారు. కాబట్టి ఈ టాపిక్ అనేటువంటిది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ అండి. సో ఈరోజు అందులో భాగంగా మహిళల గురించి మనం డిస్కస్ చేద్దామండి. లింగపరంగా వీళ్ళ హక్కులు ఎలా కోల్పోతున్నారు, సమాజంలో ఏ విధంగా ఎక్స్క్లూడ్ చేయబడుతున్నారు, వెలికి గురవుతున్నారు, నిరాదరణకు గురవుతున్నారు, హక్కులు కోల్పోతున్నారు, సమానత్వాన్ని కోల్పోతున్నారు, ఈ అంశాలన్నీ కూడా మనం తెలుసుకుందామండి. సరే, మనకి లింగ అసమానత్వం అనగానే మనకి లింగాలు ఎన్ని అనేటువంటి ప్రశ్న వస్తుంది. సో సాధారణంగా ఇప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్గా మీరు ఇప్పుడు అక్కడ ఆన్సర్ చేయండి. లింగాలు ఎన్ని అనగానే ఫస్ట్ మీకు స్ట్రైక్ అయ్యేటువంటిది స్త్రీలింగము, పులింగము. అంటే స్త్రీలు, పురుషులు అనేటువంటి విషయం గురించి మనం మాట్లాడుతాం తప్ప థర్డ్ జెండర్ గురించి సాధారణంగా మర్చిపోయారు జనాలు ఎప్పుడో కూడా. సో అది కూడా లింగపరమైనటువంటి అసమానత్వం కింద వస్తుంది. దాన్ని మనం తర్వాత డిస్కస్ చేద్దాం. అయితే ముందుగా ఈ యొక్క స్త్రీ పురుషులు అన్నప్పుడు ఈ సమాన అవకాశాలు, హక్కులు కోల్పోవడం అనేటువంటి విషయం దగ్గరికి వచ్చేసరికి పురుషుల కన్నా స్త్రీలు సమానత్వాన్ని ఎక్కువగా కోల్పోతున్నారండి. వాళ్ళ హక్కులు అనేటువంటివి కోల్పోతున్నారండి. కాబట్టి లింగ అసమానత్వము, జెండర్ ఇన్ఈక్వాలిటీ అంటే మనం మహిళల గురించి చదువుకోవాల్సి ఉంటుంది. అలాగే సమాన హక్కులు కోల్పోవడం, ఆ హక్కులు అనేటువంటివి, అవకాశాలు అనేటువంటివి ఏ విధంగా ఉంటాయి అంటే సామాజిక హక్కులు, సోషల్ ఈక్వాలిటీ అండ్ సోషల్ రైట్స్, సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక హక్కులు అనేటువంటివి సమాజంలో అందరికీ సమానంగా ఉండాలి. ఈవెన్ ప్రాథమిక హక్కుల్లో భారత రాజ్యాంగం మనకి గ్యారంటీ ఇచ్చినటువంటి ఆ భారత రాజ్యాంగంలో కూడా ప్రాథమిక హక్కుల రూపంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక సమానత్వము, హక్కులు అనేటువంటివి ప్రసాదించడం జరిగింది. కాకపోతే ఇక్కడ వాస్తవంలో మహిళలు వీటిని కోల్పోవడం అనేటువంటిది జరుగుతుందండి. అయితే మనకి దీన్ని హక్కులు ఏ విధంగా కోల్పోయారు, అసలు మొదటి నుంచి స్త్రీలు ఈ విధంగా ఉన్నారా, లేకపోతే స్త్రీల యొక్క అవకాశాలు అనేటువంటి తర్వాత కాలంలో కోల్పోవడం జరిగిందా అనేటువంటి చూస్తే మనం దీన్ని హిస్టారికల్గా అధ్యయనం చేయవలసి ఉంటుంది. చారిత్రకంగా మహిళలకు ఉన్నటువంటి ఈ యొక్క అవకాశాలను, హక్కులను ఏ విధంగా కోల్పోయారు అనేటువంటి అంశాన్ని కనుక మనం చూసినట్లయితే మనం ఇది అధ్యయనం చేయడం కోసం సమాజంలో వీళ్ళ యొక్క అంతస్తు మరియు హోదా గురించి అధ్యయనం చేయవలసి ఉంటుంది. వాట్ ఈస్ దేర్ స్టేటస్ అండ్ లెవెల్ ఇన్ ద సొసైటీ. అంతస్తు అంటే ఏంటి, హోదా అంటే ఏంటి, ఒక అంతస్తు వలన వాళ్ళకి హోదా అనేటువంటిది లభిస్తుందండి. అంటే ఈ సమాజంలో ప్రతి వ్యక్తి కూడా ఒక పాత్రను పోషిస్తాడు. ఒక పాత్ర, దాన్ని మనం రోల్ అంటాము. ఈ పాత్రను బట్టి వాళ్ళకి అంతస్తు అనేటువంటిది లభిస్తుంది. ఈ పాత్రను బట్టి అంతస్తు అనేటువంటిది లభిస్తుంది. అసలు పాత్ర అంటే ఏంటి? పాత్ర అంటే సమాజంలో ఒక వ్యక్తి నిర్వర్తించేటువంటి బాధ్యత. కుటుంబంలో కావచ్చు, సమూహంలో కావచ్చు,
సముదాయంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, వాళ్ళు నిర్వర్తించేటువంటి పాత్ర, ఆ యొక్క బాధ్యత ఏదైతే ఉందో దాన్ని పాత్ర అంటాం. ఆ పాత్రను బట్టి అతనికి కొంత విలువ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. దాన్నే మనం అంతస్తు మరియు హోదా అని మనం చెప్తాం. అంతస్తు అనేటువంటిది వ్యక్తికి రెండు రకాలుగా లభిస్తుందండి. అంతస్తు అనేటువంటిది వ్యక్తికి రెండు రకాలుగా లభిస్తుందండి. ఇది చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఇవ్వడం జరిగింది. వ్యక్తికి అంతస్తు అనేటువంటిది ఎన్ని రకాలుగా లభిస్తుంది అంటే రెండు రకాలుగా లభిస్తుందండి. ఒకటి ఆపాదించినటువంటి అంతస్తు, రెండోది సాధించినటువంటి అంతస్తు. ఆపాదించిన, రెండు సాధించిన అంతస్తు. ఆపాదించిన అంతస్తు, సాధించిన అంతస్తు. దీన్ని ఇంగ్లీష్లో కనుక తెలుసుకోవడం, తెలుగు మీడియం వాళ్ళు ఇంగ్లీష్ పదాలు తెలుసుకోవడం కూడా చాలా అవసరం. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు అంటే ఎస్క్రైబ్డ్ స్టేటస్. ఆపాదించిన అంటే ఎస్క్రైబ్డ్ స్టేటస్ అంటారు, సాధించిన అంటే అచీవ్డ్ స్టేటస్ అంటాము. సో వ్యక్తికి రెండు రకాలుగా ఈ అంతస్తులు అనేటువంటివి లభిస్తాయి. ఆపాదించిన అంతస్తు అంటే వ్యక్తి ఎటువంటి కష్టం అవసరం లేదు, వారసత్వం ద్వారా పుట్టుకతోనే అతనికి లభిస్తుంది ఒక అంతస్తు. ఉదాహరణకి కులం, మీరేం కష్టపడవలసినటువంటి అవసరం లేదు, ఏ కాంపిటేటివ్ ఎగ్జాము రాయవలసినటువంటి అవసరం లేదు, మీ యొక్క తెలివితేటలతో సంబంధం లేదు, పుట్టుకతోనే మీకు ఒక కులం అనేటువంటిది మీకు ఆపాదించబడుతుంది, వారసత్వం ద్వారా వస్తుంది. లేదా ఒక పేరెన్నికగలిగిన సెలబ్రిటీ కుటుంబంలో పుట్టడం, లేదా ధనవంతుల యొక్క కుటుంబంలో పుట్టడం, తల్లిదండ్రులు మంచి పొజిషన్లో ఉండడం, ఇవన్నీ కూడా ఆపాదించినటువంటి అంతస్తులండి. దీన్ని అస్క్రైబ్డ్ స్టేటస్ అంటాం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే కులం, గోత్రం, ఇలాంటివన్నీ కూడా మనం ఈ యొక్క అస్క్రైబ్డ్ స్టేటస్కు ఉదాహరణగా చెప్తాం. దీనికి పెద్దగా ప్రాధాన్యత ఉండదు. కానీ సాధించిన అంతస్తు ఏదైతే ఉందో వ్యక్తి యొక్క సామర్థ్యాల మీద, తెలివితేటల మీద ఆధారపడి ఆ వ్యక్తులు సంపాదించుకుంటారు. దాన్ని అచీవ్డ్ స్టేటస్ అంటారు. మీరు కష్టపడి ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి రేపొద్దున మంచి ప్రభుత్వ ఉద్యోగిగా మీరు మారుతారు. ఇది సాధించిన అంతస్తు. ఒక జిల్లా కలెక్టర్గా, ఒక ఎస్పీగా, పోలీస్ అధికారిగా, లాయర్గా, ఇంజనీర్గా, టీచర్గా మీరు సాధించినటువంటిది ఏదైతే ఉందో అది సాధించిన అంతస్తు. మీ యొక్క మేధస్సుతో, మీ యొక్క హార్డ్ వర్క్తో, మీ యొక్క తెలివితేటలతో, అకుంఠిత దీక్షతో, క్రమశిక్షణతో మీరు సాధించుకున్నటువంటిది ఏది అంటే అది సాధించిన అంతస్తు. కానీ ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుందండి. అదేంటి? ఆపాదించినటువంటి అంతస్తు. అయితే సమాజంలో, ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో ఏం జరుగుతుంది అంటే సాధించిన అంతస్తుతో పాటు ఆపాదించిన అంతస్తుకు కూడా ప్రాధాన్యత ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఇది లోపం, సమాజంలో ఉన్నటువంటి లోపం అండి. సో ఈ అంతస్తు అనేటువంటిది వీళ్ళు ఏ విధంగా వీళ్ళు చేశారు, సమాజంలో మహిళలు ఏ విధంగా ఈ అంతస్తు మరియు పాత్ర అనేటువంటిది వివిధ కాలాల్లో పోషించారు అనేటువంటి విషయాన్ని మనం అధ్యయనం చేద్దామండి. దీన్ని అధ్యయనం చేయాలంటే ఎక్కడి నుంచి రావాలి? వేదకాలం, వేదిక్ పీరియడ్, వేదకాలం నుంచి. వేదకాలం తర్వాత మనకి ఇతిహాస కాలం, దీన్ని సెపరేట్గా అధ్యయనం చేస్తాం. ఇతిహాస కాలంలో ఏ విధంగా ఉంది, స్మృతుల కాలంలో ఏ విధంగా ఉంది, వేదకాలంలో ఏ విధంగా ఉంది, బౌద్ధ జైన మత కాలాల్లో ఏ విధంగా ఉంది, మధ్యయుగం లేదా మహమ్మదీయుల కాలం, అలాగే బ్రిటిష్ కాలం, స్వాతంత్రానంతర కాలం, ఇలాగ అన్నీ కూడా ఓవరాల్గా కనుక చదివినట్లయితే ఈ మధ్యన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీకు క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయంటే స్టేట్మెంట్లు ఇస్తారు. వేదకాలంలో మహిళలకు పురుషులతో పాటు సమానమైనటువంటి అవకాశాలను ఇవ్వడం జరిగింది. స్టేట్మెంట్ కరెక్టా రాంగా? కరెక్టే. ఇలాగ స్టేట్మెంట్లు అనేటువంటి ఇచ్చి క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ కాలాల్లో ఏ విధంగా మనకి ఈ యొక్క వాళ్ళ యొక్క పాత్ర ఏ విధంగా ఉంది, అంతస్తు ఏ విధంగా ఉంది అన్నది అధ్యయనం చేద్దామండి. సో వేదకాలం దగ్గరికి వచ్చేసరికి వేదిక్ పీరియడ్ రెండు రకాలుగా మనం అధ్యయనం చేయవలసి ఉంటుంది. ఎర్లీ వేదిక్ పీరియడ్, లేటర్ వేదిక్ పీరియడ్. అంటే తొలి వేదకాలం, మలి వేదకాలం అని రెండు రకాలుగా అధ్యయనం చేయవలసి ఉంటుంది. స్త్రీలు అనేటువంటి వారు పురుషులతో పాటు సమాన హక్కులను పొందారు, సమాన అవకాశాలను పొందారు. ఆ కాలం అంటూ ఏదైనా ఉంది అంటే అది తొలి వేదకాలం మాత్రమే. అంటే చాలా ఉన్నత స్థాయిని అనుభవించారు, ఉన్నత అంతస్తుని, అవకాశాలని పొందారు. కారణం ఏంటి అంటే పురుషులు ఎటువంటి అవకాశాలను పొందారో స్త్రీలు కూడా అటువంటి అవకాశాలనే పొందడం జరిగింది. అది తొలి వేద కాలంలో జరిగిందండి.
సాధారణంగా ఇప్పుడు చూడండి, పౌరహిత్యం చేసేటువంటి వాళ్ళు పురుషులు ఉంటారు. వేదాలు చదువుకునేటువంటి హక్కుని పురుషులకు మాత్రమే ఇచ్చారు ప్రస్తుత కాలంలో. అక్కడ వేద కాలంలో స్త్రీ పురుషులు ఇద్దరు కూడా వేదాధ్యయనం చేసేవారు, మంత్రాలు చదివేవారు, మంత్రాలు పఠించేవారు, మంత్రాలు నేర్చుకోవడం, మంత్రాలు చదవడం చేసేవారు. సో వేదాలు చదువుకున్నటువంటి స్త్రీలను బ్రహ్మవాదినులు అన్నారు. ఏమన్నారు? బ్రహ్మవాదినులు. బ్రహ్మవాదినులు ఉదాహరణ. అలాగే మంత్రాలు చదువుకున్నటువంటి స్త్రీలను మంత్రదష్టలు అన్నారు. మంత్రాలు చదువుకున్నటువంటి స్త్రీలను మంత్రదష్టలు అని పేర్కొనడం జరిగింది. సో బ్రహ్మవాదినులు, మంత్రదష్టలు మంచి ఎగ్జాంపుల్. అలాగే మహిళా ఋషులు కూడా ఉండేవారు. ఋషిగా మారారు మహిళలు, గార్గేయి, మైత్రి, వీళ్ళందరూ ఉదాహరణలండి ఋషులకి. సో ఋషులుగా మారారు అంటే ఏంటి? వాళ్ళు సన్యాసాశ్రమాన్ని కూడా స్వీకరించారు. అంటే పురుషులు మాత్రమే బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసము పాటించేటువంటి ఈ భారతీయ సమాజంలో వేద కాలంలో స్త్రీలు కూడా వీటిని పాటించారు. అంటే పురుషులతో పాటు సమాన అవకాశాలను పొందారు. మహిళలకు చదువుకునే అవకాశం ఇచ్చారు. అవసరమైతే ఇతర రాజ్యాలకు వెళ్ళి, విదేశాలకు వెళ్ళి చదువుకోవడం, అంటే అన్ని చిన్న చిన్న రాజ్యాలు కదా, పక్క రాజ్యంలోకి వెళ్ళి చదువుకోవడం అనేటువంటి అవకాశాన్ని కూడా స్త్రీలు పొందారు. ఆస్తి హక్కులో ఎటువంటి ప్రాబ్లము లేదు. స్త్రీ పురుషులు ఇద్దరికీ కూడా ఆస్తి హక్కు ఉండేది. బాల్య వివాహాలు అనేటువంటివి లేవు. వరకట్న సమస్య లేదు. అంటే ఈ విధంగా కనుక చూస్తే స్త్రీ ఏ కాలంలో అన్నా సరే ఉన్నత అంతస్తును అనుభవించింది పురుషులతో పాటు సమానంగా. అంటే అది వేదకాలం మాత్రమే. మరి మలివేద కాలంలో ఏం జరిగింది? మలివేద కాలంలో ఏం జరిగింది అంటే అక్కడ సమాజంలో ఒక నానుడి బయలుదేరిందండి. ఏంటి అంటే పుత్రుడు లేనటువంటి వాడు పున్నామి నరకానికి చేరుకుంటాడు. అంటే స్వర్గానికి, మోక్షాన్ని పొందాలంటే పుత్రుడు కంపల్సరీ. ఎందుకంటే ఈమెకు కర్మకాండలకు అర్హతను తీసేశారు. స్త్రీకి, తండ్రికి అంత్యక్రియలు చేయాలి, కర్మకాండలు చేయాలంటే కొడుకుకు మాత్రమే అవకాశం ఇచ్చారు. కొడుకు అంత్యక్రియలు చేయకపోతే ఆయన స్వర్గానికి చేరుకోడంటండి, మోక్షం లభించదంట. సో ఇది ఎప్పుడైతే సమాజంలో ఈ నానుడు అనేటువంటిది బాగా పెరిగిపోయిందో, బలపడిందో, ఆటోమేటిక్గా మలివేద కాలం దగ్గరికి వచ్చేసరికి స్త్రీలు కొంతవరకు తక్కువ అవకాశాలను పొందినట్టు అయ్యింది. అయితే బాల్య వివాహాలు లేకపోవడం, వరకట్న సమస్య లేకపోవడం, పురుషులతో పాటు మిగిలినటువంటి విషయాల్లో సమాన అవకాశాలు ఇవ్వడం అన్నీ కూడా కొనసాగుతున్నాయండి. ఏదైనా సరే ద బెస్ట్ పీరియడ్ ఏది అంటే వేదకాలం అని చెప్పచ్చు. సరే, మరి ఇతిహాస కాలాలు, ఎపిక్ పీరియడ్, ఎపిక్స్ ఉన్నాయి మనకు భారతదేశంలో. రామాయణ మహాభారతాలను ఎపిక్స్గా మనం చెప్పడం జరిగింది. రామాయణం, మహాభారతాలను ఎపిక్స్గా చెప్పాం. మరి చూడండి, ఆ రామాయణ మహాభారత కాలంలో ఉన్నటువంటి ఆ యొక్క స్త్రీ పాత్ర చిత్రీకరణలు చూడండి. సీత విషయంలో కానీ, ద్రౌపది విషయంలో కానీ వాళ్ళ యొక్క పాత్ర చిత్రీకరణ చాలా అద్భుతంగా జరిగింది. వాళ్ళు చాలా చదువుకున్నట్టు విధంగానో జ్ఞానవంతులుగాను చూపించడం జరిగిందండి. రామాయణంలో సీత గురించి ఒక చోట ఇలా రాయబడింది, సీత శాస్త్రోక్తంగా సంధ్యావందనం చేసింది అని రాయబడిందండి. సంధ్యావందనం చేసింది అంటే ఆమెకి మంత్రోపదేశం జరిగింది, అంటే పురుషులతో పాటు సమాన అవకాశాన్ని పొందింది. ద్రౌపది ధర్మరాజు అంతటి వాడికే ధర్మ సూక్ష్మాలను బోధించిందంటండి. అంటే ధర్మరాజుకే ధర్మ సూక్ష్మాలను బోధించాలి అంటే ఈమె ఎంత విద్యావంతురాలై ఉండాలో మీరు అర్థం చేసుకోండి. కేవలం ఈ సీత మరియు ద్రౌపది మాత్రమే కాదండి, పంచమహాపతివ్రతలని మనకి ఇతిహాసాల్లో ఉన్నారు. మహాపతివ్రతలు అంటే 5 పతివ్రతలు. ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఇద్దరు, సీత, ద్రౌపది, రావణాసుని యొక్క భార్య మండోదరి, నెక్స్ట్ మనకి సీత, ద్రౌపది, మండోదరి, వాలి యొక్క భార్య తారా. సో మనకి ఇక్కడ ఇతిహాస కాలంలో పంచమహాపతివ్రతలని 5 ఉన్నారు. ఆఫ్కోర్స్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, సీత, ద్రౌపది, 3 మందోదరి, 4 తారా, 5 అహల్య. వీళ్ళ 5 కూడా పంచమహాపతివ్రతలు అని చెప్పడం జరిగిందండి. వీళ్ళ 5 కూడా ఏమన్నారు? పంచమహాపతివ్రతలు అన్నారు. అంటే వాళ్ళని పూజించవలసినటువంటి అవసరం లేదు. వాళ్ళ పేరును నోటంతా పలికినంతనే పంచమహాపాతకాలు తొలగిపోతాయి అనేటువంటి నానుడి ఉందండి. అంటే స్త్రీలను పూజించారు.
స్త్రీలను చాలా మంచి వ్యక్తుల కింద అక్కడ చిత్రీకరించడం అనేటువంటి జరిగింది. ఉన్నత భావాలు ఉన్నటువంటి వ్యక్తి కింద, జ్ఞానవంతుల కింద, ఆదర్శ మహిళలుగా చూపించడం జరిగింది. కాబట్టి ఇతిహాస కాలంలో కూడా మహిళల అంతస్తు బాగుంది. అయితే ఇక్కడ బహుభార్యత్వం, బహుభర్తృత్వం అనేటువంటిది ఆచారపరంగా ఇతిహాస కాలంలో మనకు కనిపిస్తుందండి. వాటి గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. స్మృతుల కాలంలో గనక చూసినట్లయితే స్మృతికారులు ఎవరైతే ఉన్నారో, స్మృతులు అంటే జ్ఞప్తికి తెచ్చుకుని రాసుకున్నటువంటి, హిందూ మతానికి ఆధారమైనటువంటి ఆ యొక్క మనుస్మృతి ఉంది. మను ఏమంటాడు అంటే స్త్రీలు ఎక్కడ పూజించబడతారో అక్కడ దేవతలు నివసిస్తారు అని చెప్తాడు. ఎత్ర నార్యంతు పూజ్యంతే తత్ర దేవతా రమంతే అని చెప్పడం జరిగింది. అంటే స్త్రీలు అనేటువంటి వారు పూజింపబడాలి అని చెప్పడం జరిగిందండి. అదేవిధంగా భీష్ముడు కూడా ఏమంటాడు అంటే అక్కడ స్త్రీలు ఎక్కడ శోకిస్తారో అక్కడ వినాశనం తప్పదు అని చెప్పడం జరిగిందండి. సో వీళ్ళందరూ మనుని సమర్థించడం అనేటువంటి జరిగింది. మనుని సమర్థించారు, అలాగే స్త్రీలను పూజించాలి, గౌరవించాలి అని చెప్పడం జరిగింది. అలాంటి మన హిందూ దేశంలో ఈరోజు స్త్రీలు అనేటువంటి వారు అనేక హింసలకు గురవుతున్నారండి. సో అది ఏ విధంగా వాళ్ళ యొక్క స్థాయి, అవకాశాలు అనేటువంటి కోల్పోవడం అనేది జరిగిందో మనం ఇప్పుడు ఫర్దర్గా డిస్కస్ చేయబోతున్నాం. సో ఏదేమైనప్పటికీ స్మృతికారులు మంచి పొజిషన్ ఇచ్చినప్పటికీ స్మృతికారులు కొంత ప్రతిబంధకాలను కూడా ఏర్పాటు చేశారు స్త్రీలకు. ఇదే మను ఏమన్నాడు అంటే మను ధర్మశాస్త్రంలో వివాహానికి అర్హత స్త్రీ కన్యగా ఉండాలి అని చెప్పాడు. కన్యాదానం అనేటువంటిది ఎవరికి అర్హత ఇస్తారంటే కన్యకు మాత్రమే కన్యాదానం అనేటువంటి చేయబడేటువంటి అర్హత ఉంటుంది. పురుషుడికి మాత్రం బ్రహ్మచర్యం పూర్తి చేస్తే చాలు అన్నాడు. అంటే అతని భార్య చనిపోయినా సరే మళ్ళీ వివాహం చేసుకోవచ్చు. కానీ మను ధర్మశాస్త్రంలో పేర్కొన్నట్టు వివాహానికి నియమం ఏంటి అంటే స్త్రీ కన్యగా ఉండాలి తప్పనిసరిగా. అంటే భర్త చనిపోయినటువంటి స్త్రీకి మళ్ళీ పునర్వివాహానికి హిందూ సమాజం అవకాశం ఇవ్వలేదు. అందుకే మన హిందూ సమాజంలో హిందూ వితంతు పునర్వివాహాల మీద ఆంక్షలు కనిపించాయి మనకి. సో ఇలాగా స్మృతికారులు కొంతవరకు ఆమె యొక్క పాత్ర మీద, ఆమెకు ఇచ్చినటువంటి అవకాశాల మీద ప్రతిబంధకాలు ఏర్పరచడం జరిగింది. కౌటిల్యుడు కూడా అంటాడు అన్ని విషయాలు కూడా స్త్రీలతో చర్చించొద్దు అని చెప్తాడు. అంటే కారణం ఏంటి అంటే కొన్ని ఆంతరంగిక విషయాలు రాజు తన యొక్క భార్యతో కూడా చర్చించకూడదు అనేటువంటి విషయాలు చెప్పడం జరిగిందండి. అలాగే గౌతమ మహాముని ఏం చేశాడంటే బాల్య వివాహాలని ప్రోత్సహించడం అనేటువంటిది జరిగింది. అలాగే నియోగ పద్ధతిని కూడా ప్రోత్సహించాడు. నియోగ పద్ధతి అంటే ఏంటి అంటే ఆ యొక్క ఆస్తి పంపకం విషయంలో ఒక స్త్రీ యొక్క భర్త కనుక చనిపోయినట్లయితే ఆ వంశాన్ని ముందుకు తీసుకువెళ్ళడం కోసం ఈ స్త్రీ చనిపోయినటువంటి భర్త యొక్క సోదరునితో సంతానం కనేటువంటి సాంప్రదాయాన్ని నియోగ పద్ధతి అంటారు. అంటే ఈమె ఇష్టాలతో సంబంధం లేదు. ఆస్తి పంపకం విషయంలోనో ఆ కుటుంబాన్ని ముందుకు తీసుకునేటువంటి వెళ్ళేటువంటి విషయంలోనో చనిపోయినటువంటి భర్త యొక్క సోదరునితో సంతానం కనేటువంటి ఆచారమే నియోగ పద్ధతి. దీన్ని గౌతమ న్యాయ సూత్రాల్లో దీన్ని పేర్కొనడం జరిగింది. సో ఈ విధంగా స్మృతికారులు మహిళలకు కొంత మేలు చేసినప్పటికీ కొన్ని ప్రతిబంధకాలు అనేటువంటివి ఏర్పాటు చేశారండి. ఇదంతా కూడా ఓల్డ్ పీరియడ్. తర్వాత 5th, 6th సెంచురీస్ వచ్చినాయి. 5th, 6th సెంచురీస్ బౌద్ధ జైన మత కాలాల్లో మహిళలకు ఎలాంటి అవకాశాలు ఇవ్వడం జరిగింది అంటే బౌద్ధ మతం మహిళలకు సమాన అవకాశాలు ఇచ్చింది. మనం చదువుకున్నాం బౌద్ధ సన్యాసినులుగా మహిళలను కూడా చేర్చుకోవడం జరిగింది. బౌద్ధారామాల్లోకి మహిళలకు ప్రవేశం కల్పించడం జరిగింది. అయితే చారిత్రకారుల యొక్క అభిప్రాయం ప్రకారము భారతదేశంలో బౌద్ధ మతం అంతరించిపోవడానికి గల కారణాలు తెలుసు కదా. అప్పుడు బౌద్ధ మతం భారతదేశంలో పుట్టింది, పక్క దేశాల్లో అభివృద్ధి చెందింది. మరి పుట్టినటువంటి దేశాల్లో నాశనం అయిపోవడానికి గల కారణాలు కొన్ని ఉన్నాయి. అది హిస్టరీలో మీరు ఆల్రెడీ చదువుకుంటారు. కారణం ఏంటి అంటే హిందూ మతం బౌద్ధ మతాన్ని తనలో కలిపేసుకోవడానికి ప్రయత్నించడం, బుద్ధుడు విష్ణు యొక్క అవతారమే అని ప్రచారం చేయడం, అలాగే హిందూ మతంలో ఉన్నటువంటి లోపాలన్నీ కూడా బౌద్ధ మతంలో ప్రవేశించడం. వీటితో పాటు చరిత్రకారులు పేర్కొన్నటువంటి అంశం ఏంటి అంటే మహిళల యొక్క ప్రవేశము, బౌద్ధ మతంలో మహిళల యొక్క ప్రవేశము అనేటువంటిది బౌద్ధ మతాన్ని భ్రష్టు పట్టించింది అని చెప్పి చరిత్రకారులు అభిప్రాయపడ్డారండి. అంటే ఏ విధంగా ఈ యొక్క బౌద్ధారామాలు అంటే బౌద్ధులు అనేటువంటి వారు ఆరామం చేసేటువంటి ప్లేసెస్.
అంటే వాళ్ళ విశ్రాంతి గృహాలు. ఆ గృహాల్లో మహిళల్ని ఎప్పుడైతే ప్రవేశపెట్టారో అక్కడ ఏం జరిగింది, బౌద్ధ సన్యాసులు అంటే వీళ్ళంతా కూడా బ్రహ్మచర్యం పాటించేటువంటి వాళ్ళు, ఎప్పుడైతే ఈ సన్యాసినులు ప్రవేశించారో వీళ్ళు గృహస్థాశ్రమంలో ప్రవేశించడం మొదలుపెట్టారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఖాళీ చేసి వాళ్ళు గృహస్థాశ్రమంలో వివాహాలు చేసుకుని గృహస్థాశ్రమంలోకి వెళ్ళిపోయారు. బౌద్ధ సన్యాసులు తగ్గిపోయారండి. కొన్ని చోట్ల ఏం జరిగింది అంటే అక్కడే వాళ్ళు అండర్స్టాండింగ్లో ఉండడం వలన అక్కడ జరిగింది ఏంటి అంటే ఒక రకంగా చెప్పాలి అంటే బౌద్ధ మతం భ్రష్టు పట్టిపోయింది, అవి విలాస గృహాలుగా తయారైనవి. సో ఈ బ్లేమ్ అంతా కూడా ఎవరి మీదకి వచ్చిందండి, సమాన అవకాశాలు అనేటువంటివి ఇచ్చారు, బాగానే ఉంది, కానీ బౌద్ధ మతం నాశనం అయిపోవడానికి గల కారణం బౌద్ధ సన్యాసులను కాదు, సన్యాసినులను అంటే మహిళలను నిందించడం జరిగింది. సో ఆ విధంగా వాళ్ళకు కొంత చెడ్డ పేరు అనేటువంటిది వచ్చిందండి. ఇకపోతే మధ్యయుగం దగ్గరికి వచ్చేసరికి ఏం జరిగింది, మధ్యయుగం దగ్గరికి వచ్చేసరికి మహిళల పరిస్థితి అనేటువంటిది చాలా ఘోరంగా తయారైంది. కారణం ఏంటి అంటే అప్పుడు దాకా నడుస్తున్నటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆచారాలుగాను సాంప్రదాయాలుగాను కట్టుబాట్లుగాను సమాజంలో వేళ్ళుణికిపోయాయి. అంటే ఏమన్నారంటే ఫస్ట్ ఈ మహమ్మదీయుల కాలంలో ఉన్నటువంటి సమస్య ఇప్పుడు నేను చెప్తాను చూడండి, అవన్నీ కూడా ఒకదానితో ఒకటి లింక్ ఉన్నటువంటి సమస్యలు. మహమ్మద్ క్రీస్తు శకం 8వ శతాబ్దంలో ఏం జరిగిందంటే మహమ్మద్ బిన్ కాసిం దండయాత్రలతో భారతదేశంలోకి ఇస్లాం మతం అనేటువంటిది ప్రవేశించింది. ఆ ఇస్లాం మతం ప్రవేశించినప్పుడు ఏం జరిగింది అంటే వీళ్ళు ముస్లింలు భారతదేశం మీద దండయాత్ర చేసినప్పుడు, మహమ్మదీయులు దండయాత్ర చేసినప్పుడు ప్రధానంగా 2 అంశాల మీద దండయాత్ర చేసేవారు. ఒకటి అక్కడ ఉన్నటువంటి దేవాలయాల మీద దండయాత్ర చేసేవారు, రెండవది ప్రజల మీద మహిళల మీద దండయాత్ర చేసేవారు. గుడి మీద దేవాలయాల మీద దండయాత్ర చేయడానికి గల కారణం ఏంటి అంటే హిందూ సంస్కృతి స్థానంలో మహమ్మదీయ సంస్కృతిని ప్రవేశపెట్టడం, అలాగే దేవాలయాల్లో సంపద అనేటువంటిది ఉండడం అనేటువంటిది కారణం. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మీద మహిళల మీద దాడులు చేయడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు ఎప్పుడో సంవత్సరాల కొద్దీ ఆ యొక్క మధ్యప్రాచ్యాన్ని వదిలిపెట్టి వాళ్ళ యొక్క అరబిక్ ప్రాంతాన్ని వదిలిపెట్టి భారతదేశం మీదకి రావడం వలన వాళ్ళు వివాహానికి దూరంగా ఉండి భారతీయ మహిళల మీద అఘాయిత్యాలు చేయడం, కొంతమందిని బలవంతంగా వివాహాలు చేసుకోవడం, ఇటువంటివన్నీ కూడా జరిగాయండి. అంటే సమాజంలో మహిళలు ప్రధానంగా ఎదుర్కొన్నటువంటి సమస్య ఏంటి అంటే వాళ్ళకి రక్షణ లేకపోవడం. అంటే సమాచార వ్యవస్థ ఇప్పుడున్నంత వేగంగా లేదు కాబట్టి వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళ రాజ్యం మీద దండెత్తేంత వరకు కూడా వాళ్ళకి ఇలా దండెత్తి వస్తారు అనేటువంటి విషయం తెలియదు. మహిళలు స్వేచ్ఛగా కనుక బయటికి తిరిగినట్లయితే వీళ్ళు ఎత్తుకుపోవడం, అఘాయిత్యాలు చేయడం, బలవంతంగా వివాహాలు చేసుకోవడం ఇలాంటివి జరిగేవి కాబట్టి వీళ్ళని రక్షణ అనేటువంటిది ఎఫెక్ట్ అయింది. కాబట్టి అందరూ కూడా ఏం చేయడం ప్రారంభించారు, ఈమెని బయటికి పంపడం మానేశారు. మహిళను బయటికి పురుషుడు తిరిగినంత స్వేచ్ఛగా మహిళను తిరగనివ్వలేదు. ఇక్కడే అసలు సమస్య ప్రారంభమైంది. ఎప్పుడైతే మహిళను స్వేచ్ఛగా బయటికి పంపలేదో అప్పుడు ఎక్కడ ఎఫెక్ట్ కాకూడదో, ఎక్కడ ఏ అంశం ప్రభావితం కాకూడదో ఆ అంశం ప్రభావితమైంది. అదే విద్య. వీళ్ళని స్కూల్కి పంపడం అంటే బయటికి చదువుకోవడానికి పంపడం మానేశారు. దాంతో అక్షరాస్యత మీద ప్రభావం చూపించి స్త్రీలలో నిరక్షరాస్యత అనేటువంటిది ప్రారంభమైంది. కొత్త సమస్యలు వస్తున్నాయి మధ్యయుగంలోకి వచ్చేసరికి. అప్పటి వరకు కూడా స్త్రీలు చదువుకున్నారు, బ్రహ్మవాదినులు, మంత్రదష్టలని చాలా గొప్పగా చెప్పుకున్నాం. ఇక్కడ మధ్యయుగం దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి అక్షరాస్యత మీద ప్రభావం చూపించింది. సరే, వీళ్ళని ఇంట్లో పెట్టి కూర్చున్నారు. ఇంట్లో పెట్టుకుని ఎన్ని రోజులను కూర్చుంటాం, ఆడపిల్ల బాధ్యత కదా అని చెప్పి వివాహాలు చేయడం మొదలుపెట్టారు. చిన్న వయసులోనే వివాహం చేయడం మొదలుపెట్టారు. కొత్త సాంప్రదాయం మొదలైంది. అప్పుడు వరకు లేనటువంటి బాల్య వివాహాలు కొత్తగా మళ్ళీ ఇక్కడ ప్రారంభమయ్యాయి. బాల్య వివాహాలు. ఆ వివాహాలు కూడా ఎలాంటి వాళ్ళకి ఇచ్చేవారు, ఒక బాలికను మరొక బాలుడికి ఇచ్చి వివాహం చేస్తే రక్షించగలడో రక్షించలేడో ఒక పని చేద్దాం, ఒక యువకుడికి ఇచ్చి వివాహం చేద్దాం అంటే వీళ్ళ వివాహంలో వీళ్ళ వయసు చాలా డిఫరెన్స్ ఉండేది. తర్వాత ఏం జరిగేది అంటే ఈమె యుక్త వయసుకు వచ్చిన తర్వాత భర్త చనిపోయాడు, యుద్ధంలో చనిపోవడమో లేదా వ్యాధి వచ్చి చనిపోవడమో ఏదో కారణం వల్ల చనిపోయాడు. ఇప్పుడు ఎవరి వెనకాల మిగిలిపోయారు అంటే యంగ్ విడో హ్యాస్ రిమైండ్ బ్యాక్. యంగ్ విడో అంటే యుక్త వయసులో ఉన్నటువంటి విధవ మిగిలిపోయిందండి. ఒక్కసారి మళ్ళీ వివాహానికి అర్హత ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మనువు ఏం చెప్పాడు, వివాహానికి అర్హత
కన్యకు మాత్రమే వివాహానికి కన్యాదానానికి అర్హత ఉంటుంది, లేకపోతే అర్హత లేదు. అంటే ఏం చేశారు, ఈ హిందూ సమాజం భర్త చనిపోయినటువంటి ఆ యొక్క విధవకు పునర్వివాహం మీద ఆంక్షలు విధించింది. సో ఇక్కడ వితంతు పునర్వివాహంపై ఆంక్షలు. ఇంతకన్నా భయంకరమైనటువంటి సమస్య ఏంటి అంటే, ఒకవేళ గనక వీళ్ళని చూసి ఉద్ధరిద్దామని చెప్పేసి ఎవరన్నా వివాహం చేసుకుంటారేమో, వీళ్ళని అందవిహీనంగా తయారు చేద్దామో, వీళ్ళని ఎక్స్క్లూడ్ చేసేద్దామో, వాళ్ళని సమాజానికి దూరంగా పెడదాము అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు అంటే, వాళ్ళు మొత్తం కూడా వీళ్ళు ఏం చేశారు, ఆ యొక్క మహిళను బయటికి రానివ్వకుండా, బయటికి ఏమాత్రం కూడా రానివ్వకుండా గృహానికే పరిమితం చేశారు. భర్త చనిపోయిన వెంటనే శిరోజాలను తీసేశారు, అలంకరణ తీసేశారు, వైట్ శారీ తెల్లచీర కట్టుకోమని చెప్పారు. ఈ విధంగా ఆమెకి బొట్టు, కట్టు, బొట్టు, పూలు, అలంకరణ అన్నీ తీసేసి ఆమెను అందవిహీనంగా తయారు చేశారండి. అయితే ఇవి కూడా చేసిన తర్వాత ఇంకెవరన్నా సరే వివాహం చేసుకుంటారేమో అని చెప్పి ఆమెను ఏం చేయడం జరిగింది అంటే, ఆమెను బతికుండగానే భర్త యొక్క చితిలో తోసి వాళ్ళని చంపేయడం జరిగింది. దాన్నే సతీ సహగమనము, సతీ సహగమనం అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదే కనుక రాజపుత్రుల్లో జౌహార్ పద్ధతిగా అమల్లో ఉందండి. ఇప్పుడు చూడండి, మనకి వేదకాలంలో సమాన అవకాశాలు ఇటువంటి స్త్రీ మధ్యయుగం దగ్గరికి వచ్చేసరికి ఎన్ని సమస్యలు వచ్చిందో. మధ్యయుగంలో గుప్తుల కాలంలో వరకట్న సమస్య చాలా ఎక్కువగా ఉండేది, వరకట్నం చాలా ఎక్కువగా ఉండేది, వరకట్న సమస్య. ఇవన్నీ కూడా స్త్రీని వేధించినటువంటి సమస్యలు. సరే, మరి బ్రిటిష్ వారి కాలం దగ్గరికి వచ్చేసరికి బ్రిటిష్ వారు ఏం చేశారు అని చెప్తే, ఈ యొక్క అన్నీ కూడా ఇవన్నీ కూడా మాకు అసలు పొయ్యి మీద వేడిగా ఉంది, పెనం మీద వేడిగా ఉందంటే వీళ్ళ పరిస్థితి ఎలా తయారైంది అంటే, వాళ్ళని తీసుకెళ్ళి పొయ్యిలో పడేసినట్టు అయిపోయింది. అంటే ఈ బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత వీళ్ళ కష్టాలు పెరిగాయి తప్ప తగ్గలేదు. అయితే అటువంటి సమయంలో సాంస్కృతిక పునరుజ్జీవనం జరిగింది. గో బ్యాక్ టు ది వేదాస్, వేదాలకు తరలి పొండి అని చెప్పేసి వేదకాలంలో స్త్రీలు అనుభవించినటువంటి స్వేచ్ఛ, స్వతంత్ర, సమాన అవకాశాలు మళ్ళీ తిరిగి కల్పించాలి అని చెప్పి భారతీయ సంఘ సంస్కర్తలు ఎవరైతే ఉన్నారో, రాజా రామ్మోహన్ రాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అండ్ స్వామి దయానంద సరస్వతి, స్వామి వివేకానంద, వీళ్ళందరూ కూడా కృషి చేసి మహిళలు అనుభవిస్తున్నటువంటి సమస్యలకు సమాధానంగా కొన్ని చట్టాలు, బ్రిటిష్ వారి మీద ఒత్తిడి తీసుకుని వచ్చి కొన్ని చట్టాలు చేయడంతో కొంత ఉపశమనం లభించింది. కానీ సమాజంలో వేళ్ళూనికిపోయినటువంటి ఆచారాలు, దుస్సాంప్రదాయాలు, అసాంఘిక విధానాలు మహిళల పరిస్థితిని మరింత దుర్భరం చేశాయండి. మరి స్వతంత్రానంతర కాలంలో చూసుకుంటే గనక, స్వతంత్రానంతరం కాలంలో కూడా మనం సాధికారిక దిశగా అడుగులు వేస్తూ కొత్త చట్టాలు తీసుకుని వచ్చాం. ఈ విధంగా బ్రిటిష్ వారి కాలంలో స్వతంత్రానికి ముందు, స్వతంత్రానికి తరువాత తీసుకొచ్చినటువంటి చట్టాల వలన మనకి స్త్రీల విషయంలో అద్భుతమైనటువంటి అభివృద్ధి, సాధికారిత అనేటువంటి సాధించడం జరుగుతుంది. అలాగే వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు సమాధానాలు మనం వెతుక్కుంటూ ఆ యొక్క సాధికారిక దిశగా మనం అడుగులు వేస్తున్నాం. సో మనం నెక్స్ట్ క్లాస్లో ఏం చేద్దామంటే, ఈ యొక్క స్త్రీల యొక్క చట్టాలు, అలాగే సమానత్వాన్ని, హక్కుల్ని పెంపొందించినటువంటి అవకాశాలు, చట్టాలు, విధానాల గురించి మనం అధ్యయనం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.